హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్స్ ఉపయోగించి మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా హెల్తీ లడ్డు అండి, అంతేకాకుండా చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ముందుగా నేను ఖర్జూరం తీసుకున్నాను. దాంట్లో సీడ్స్ అన్నీ కూడా తీసేసానండి. మనకి మార్కెట్లో అవైలబుల్గా సీడ్లెస్ ఖర్జూరం కూడా దొరుకుతుంది కదా, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అది తర్వాత నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం కిస్మిస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, వీటితోటి ఇప్పుడు మనం ఒక మంచి లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. అదే అండి, డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇది స్వీట్ షాప్లో కూడా దొరుకుతుంది, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంకోండి, ఇలాగ నేను మొత్తం లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేసి నేను రెడీ పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేసుకుని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేస్తాను. ఇంకోండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలాగా కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మరీ మెత్తగా చేసుకోవద్దు. ఓకే అండి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి లైట్గా వేయించుకుంటున్నాను. బాగా వేగితే ఇవి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. ఈ నువ్వులు పొడి వేయడం వల్ల లడ్డూకి చాలా టేస్ట్ వస్తుంది, అంతేకాకుండా నువ్వులు అనేవి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం దీన్ని పొడించేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఓకే అండి, మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని, ఇది 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని అది కొంచెం కరిగిన తర్వాత నేను ఆల్రెడీ బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా స్లైసెస్ కింద చేసేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం గీలో బాగా రోస్ట్ చేసుకుందాం. ఇలాగ రోస్ట్ చేసుకుంటే ఏంటంటే బాగా వేగుతాయండి, మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా మంచిది కూడా. పచ్చి వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అంత టేస్ట్ బాగుండదు పచ్చివి. ఇలా వేయించుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఇవైతే కొంచెం వేగాయండి. ఇందులో మనం కొంచెం గసగసాలు వేసుకుందాం. గసగసాలు అనేవి కూడా చాలా మంచిది కదండి. మనం ఎక్కువగా ఇందులోనూ వాడకపోయినా సరే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో వాడుకుంటాం, ఇందులో కూడా వేసుకోవచ్చు. గసగసాలు వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, గసగసాలు కూడా కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదండి, అది నేను మిక్సీ పట్టాను. ఆ పొడి కూడా వేసేసుకుని వేయించుకుందాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మనకి కలర్ చేంజ్ అయినాయి కదండి ఇవి. ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకుందాం. కాసేపు కొంచెం వేడి తగిలితే బాగుంటుంది దీనికి కూడా. మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా కూడా దానికి పడుతుందండి. బాగా మీరు పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఇలాగైతే మనకు పంటి కిందకి తగులుతూ చాలా బాగుంటుంది ఖర్జూరం అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఓకే అండి, మొత్తం దీన్ని మిక్స్ చేసేసుకున్నాను నేను. కొంచెం చల్లారబెట్టుకోవాలి దీన్ని. కొంచెం కూల్ అయిన తర్వాత మనం లడ్డూలు కట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుని చల్లారబెట్టుకుందాం. ఓకే అండి, దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. కొంచెం కూల్ అయింది. అందులో మనం కొంచెం కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ కూడా చాలా మంచిది కదండి, కిస్మిస్ అనేది కూడా. ఓకే అండి, కిస్మిస్ కూడా వేసేసుకొని మనం దీన్ని ఇప్పుడు లడ్డు కట్టేసుకుందాం. కింద మొత్తం అంతా మనం చేతితో ఇలా చల్లారిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వండకుండా కట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా హెల్దీ వాళ్ళకి. అంతేకాకుండా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండవు. స్వీట్ మనం ఏమీ యూజ్ చేయలేదు, బెల్లం కానీ పంచదార కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్,
ఇలాగ మనం అన్నీ కూడా లడ్డూలు కట్టేసుకుందాం. ఓకే అండి, మీ పిల్లలు సన్నగా ఉన్నారని బాధపడక్కర్లేదు. జీడిపప్పు బాదం పప్పు తినట్లేదు, ఎంత పెట్టినా అని బాధపడవసరం లేదు. ఇటువంటిది ఒక లడ్డు రోజుకు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వకపోయినా స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. నెయ్యి కూడా వేసాం కాబట్టి. ఖర్జూరం అయితే తినరు పిల్లలు అసలు. ఇలా మనం లడ్డూ చేసి పెడితే కనుక అసలు వదలకుండా తింటారండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.